మీరు తొండిగా మాట్లాడుకుంటూ గ్రామాలలో కచ్చలు కార్పణ్యాలు చేసి రౌడీయిజంతోనే బతకాలని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం 20 సంవత్సరాలు అరాచకమైనటువంటి పాలన. సామాన్యంగా ఏ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా లేనటువంటి దుర్మార్గాలు మాచర్ల నియోజకవర్గం చెప్తే ఇప్పుడు ఆ నాయకులు ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడికి పారిపోయారు? ఒక్కొక్క దుర్మార్గం వాళ్ళని బయటకు వస్తూ ఉన్నాయి. చేసిన పాపాలు ఒక్కటి కూడా వదిలిపెట్టదు. ఒక్కటే తెలుగుదేశం పార్టీలో చంద్రయ్య లాంటి ఎంతమంది వచ్చినా ఏమి జరిగినా మళ్ళీ అటువంటి చంద్రయ్యలు పుడుతూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీని కాపాడుతూనే ఉంటారు. బ్రహ్మానాయుడు లెక్క నాయకులు పుడుతూనే ఉంటారు. భయపెడితే భయంతోనూ నువ్వు ఎన్ని రోజులు ఆపలేరు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు రామకృష్ణ రెడ్డి వాళ్ళందరూ. ఈరోజు ఆయన చేసిన పాపాలే వాళ్ళకు చుట్టుకుంటున్నాయి. ఇదే రోజు టౌన్లో తిరుగుతూ ఉంటే ఈరోజు కొన్ని రోడ్లకు నాతో ఓపెనింగ్లో ఒక కార్యక్రమంగా పోవడం జరిగింది. చెప్తా ఉన్నారు 30 ఏళ్ళ చరిత్ర, 20 ఏళ్ళ చరిత్ర సార్ ఇది. పట్టణంలో ఒక్కసారి కూడా రోడ్లు లేవు. ఆ రోడ్లు చూస్తే మేము కూడా ఇబ్బంది పైలవుతున్నాం. ఈరోజు మీరందరూ వస్తే మిమ్మల్ని చూడాలా, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది. ఒక ఆవిడ చెప్తా ఉంది, ఉద్యోగిని, సార్ ఈ పరిపాలన చూసిన తర్వాత మా కళ్ళల్లో ఆనందంగా ఉంది. నరకం చూసాము ఇక్కడ దుర్మార్గులతో. పోయింది రాక్షస పాలన, పోయింది రాముడి రాజ్యం వచ్చింది, బ్రహ్మాండంగా పరిపాలన ఉంది. మాకు ఏ భయము భక్తి లేకుండా తిరుగుతూ ఉన్నాము. లేకుంటే అప్పుడు బయటికి వెళ్ళాలంటే భయం.